బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వఖాలతిన లా యర్జున లిఖానా లౌలా ఉంజిల అలైనల్ మలాయికతు నరా రబ్బనా లఖద్ ఇస్తక్బరు ఫీ అన్ఫుసిహిం వఅతౌ ఉతువ్వన్ కబీరా. మమ్మల్ని కలుసుకోవాల్సి ఉందని ఆశించని వారు ఇలా అన్నారు, దైవదూతలు మా వద్దకు ఎందుకు పంపడం లేదు? లేదా మేమైనా మా కళ్ళతో మా ప్రభువుని ఎందుకు చూడలేము? నిజానికి వారు తమను తాము చాలా గొప్పవారు భావించుకుంటున్నారు. ఇది వారి బరితెగించిన పోకడకు పరాకాష్ట. యౌమ యరౌనల్ మలాయికత లా బుష్రా యౌమఇదిన్ లిల్ ముజ్రిమీన వయకూన హిజ్రన్ మహజూరా. ఏ రోజు వారు దేవదూతలను కళ్ళారా చూసుకుంటారు, ఆ రోజు నేరస్తులకు ఏ శుభవార్త ఉండదు. శరణు శరణు అని వారు అంటూ ఉంటారు. వఖదిమ్నా ఇలా మా అమిలు మిన్ అమలిన్ ఫజఅల్నాహు హబాఅం మన్సూరా. మేము వారు చేసుకున్న కర్మల వైపు మరలి వాటిని ఎగిరిన దుమ్ము ధూళిలాగా చేసి వేస్తాము. అస్హాబుల్ జన్నతి యౌమఇదిన్ ఖైరున్ ముస్తఖర్రా వ అహ్సను మఖీలా. ఆ రోజు స్వర్గవాసుల నివాసం చాలా బాగుంటుంది, వారు విశ్రమించే స్థలం కూడా అత్యుత్తమంగా ఉంటుంది. వయౌమ తశఖఖు సమాఉ బిల్ గమామి వనుజ్జిలల్ మలాయికతు తన్జీలా. ఆ రోజు ఆకాశం మేఘాలతో బ్రద్దలైపోతుంది, దేవదూతలు భారీ సంఖ్యలో దిగి వస్తారు. అల్ ముల్కు యౌమఇదిన్ లిల్ హక్కు లిర్రహ్మాన్ వకాన యౌమన్ అలల్ కాఫిరిన అసీరా. ఆ రోజు నిజమైన సార్వభౌమాధికారం కరుణామయుడైన అల్లాహ్దే. ఆ రోజు అవిశ్వాసుల పాలిట మహాగడ్డుగా ఉంటుంది. వయౌమ యౌదు జాలిము అలా యదైహి యఖూలు యా లైతనీ ఇత్తఖజ్తు మఅ రసూలి సబీలా. ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులను కొరుక్కుంటూ ఇలా అంటాడు, అయ్యో నేను దైవప్రవక్త మార్గాన్ని అవలంబించి ఉంటే ఎంత బాగుండేది. యా వైలతా లైతనీ లమ్ అత్తఖిద్ ఫులానన్ ఖలీలా. అయ్యో నా దురదృష్టం, నేను ఫలానా వ్యక్తిని మిత్రునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది. లఖద్ అదల్లనీ అన్ దిక్రి బఅద ఇద్ జఅనీ వకాన షైతాను లిన్సాని ఖజూలా. హితోపదేశం, ఖురాన్ నా వద్దకు వచ్చిన తర్వాత కూడా వాడు నన్ను పెడదారి పట్టించాడు కదా. వాస్తవానికి సైతాన్ మానవుని పాలిట మహా దగుల్బాజీ. వఖాల రసూలు యా రబ్బి ఇన్న ఖౌమి ఇత్తఖజు హాదల్ ఖురాన మహజూరా. అప్పుడు దైవ సందేశహరుడు ఇలా అంటాడు, నా ప్రభు, నా జాతి వారు ఈ ఖురాన్ విడిచిపెట్టారు. వకజాలిక జఅల్నా లికుల్లి నబియ్యిన్ అదువ్వం మినల్ ముజ్రిమీన్ వకఫా బిరబ్బిక హాదియన్ వనసీరా. ఈ విధంగా మేము అపరాధులలో నుండి కొందరిని ప్రతి దైవ ప్రవక్తకు శత్రువులుగా చేశాము. నీకు మార్గదర్శకత్వం వహించడానికి, సహాయం చేయడానికి నీ ప్రభు ఒక్కడే చాలు. వఖాలదిన కఫరు లౌలా నుజిల అలైహిల్ ఖురాను జుమ్లతన్ వాహిదా కదాలిక నుసబ్బిత బిహి ఫుఆదక వరసల్నాహు తర్తీలా. అవిశ్వాసులు ఇలా అంటారు, ఇతనిపై ఈ ఖురాన్ పూర్తిగా ఒకేసారి ఎందుకు అవతరింపజేయబడలేదు? మేము ఈ విధంగా నీ మనసును కుదుటపరచడానికి దీన్ని కొద్ది కొద్దిగా నీకు వినిపింపజేశాము. వలా యాతూనక బిమథిలిన్ ఇల్లా జఅనాక బిల్ హఖ్ఖి వ అహ్సన తఫ్సీరా. ఓ ప్రవక్త, వారు నీ వద్దకు ఏ ఆక్షేపణను తీసుకొని వచ్చినా దానికి మేము సత్యబద్ధమైన ఉత్తమమైన వివరణను ఇస్తాము. వల్లదీన యజరున అలా వుజూహిహిం ఇలా జహన్నమ ఉలైక షర్రుం మకానం వ అదల్లు సబీలా. వారు తమ ముఖాల మీద బోర్లాగా నరకం వైపు ఈడవబడతారు. అత్యంత చెడ్డ నివాసం వారిది, వారు అతిపెద్ద మార్గవిహీనులు. వలఖద్ ఆతైనా మూసల్ కితాబ వజఅల్నా మఅహు హారూన వజీరా. మేము మూసా గ్రంథం వచ్చాం, అతని సోదరుడు హారూన్ను అతని సహాయకునిగా నియమించాం. ఫకుల్నా ఇజ్హబా ఇలల్ ఖౌమి అల్లజీన కద్దబు బిఆయాతినా వదమ్మర్నాహుం తద్మీరా. తర్వాత వారిద్దరితో ఇలా అన్నాము, మీరు ఎవరెవరు మా సూచనను ధిక్కరించిన జనుల వద్దకు వెళ్ళండి. తర్వాత మేము తిరస్కరించిన వారిని పూర్తిగా సద్దుపట్టించాము. وقوم نوح لما كذبوا الرسل أغرقناهم وجعلناهم للناس آية وأعتدنا للظالمين عذابا أليما. నువ్వు జాతి వారు మా సందేశాలను అసత్యవాదులుగా ధిక్కరించినప్పుడు మేము వారిని ముంచివేసి మానవాళి కొరకు వారిని ఒక సూచనగా చేశాము. దుర్మార్గులకు మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరిచి ఉంచాము. వాదవ సమూదవ సావుర్రసేవ కురూనం బైన దాలిక కసీరా. ఇంకా ఇదే విధంగా ఆ సముద్వారిని వారి మధ్యన మరెన్నో తరాల వారిని మేము తుడిచిపెట్టేశాము.
వకుల్లన్ జరబ్నా లౌలం తాల్ వకుల్లన్ తబ్బర్నా తద్బీరా. మేము వారిలో ప్రతి ఒక్కరిని దృష్టాంతాలతో సహా నచ్చజెప్పాము, తర్వాత వారందరిని నాశనం చేశాం. దారుణంగా రాళ్లవన కురిపించబడిన లూత్ పట్టణం మీదుగా కూడా వారు ప్రయాణం చేసి ఉన్నారు. ఏమిటి, వారు దాని దుర్గతిని చూడలేదా? పైగా వారు తిరిగి సజీవంగా లేపబడతామని ఆశించలేదు. వైదారవు కాయి అత్తగిదూనక ఇల్లాహుదు రసూలా. ఓ మహమ్మద్, వారు నిన్ను చూసినప్పుడులా ఏమిటి, అల్లా తన సందేశారుని గా చేసి పంపినది ఇద్దనేనా అంటూ నిన్ను పరిహసిస్తారు. ఇంకా మేము గనక మా దేవతల విశ్వాసంపై గట్టిగా నిలబడకపోతే అతను మిమ్మల్ని మా దైవాల నుండి దారి తప్పించుంటేవాడు అంటారు. దారి తప్పి ఉన్నది ఎవరో మా శిక్షను చూసినప్పుడు వారు త్వరలోనే తెలుసుకుంటారు. వకీలా. ఓ మొహమ్మద్, తన మనవాంఛనను తన ఆరాధ్య దైవంగా చేసుకున్న వాడిని నువ్వు చూసావా? నీవు అలాంటి వానికి బాధ్యుడుగా ఉండగలవా? వారిలో అనేకులు వింటారని అర్థం చేసుకుంటారని నీవు ఇప్పటికి భావిస్తున్నావా? లేదు, వారు పశువులు లాంటి వారు, పైగా వాటికన్నా ఎక్కువగా మార్గవిహీనత గురయ్యారు.